హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే ఛార్జర్ అయితే దొరికేసింది. ఇండియన్ ఆయిల్ ఛార్జరే, బట్ 60 kW. ఇక్కడైతే ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయింది. మాకు అబ్బా ఎంత టార్చర్ కనబడ్డదంటే, ఈ ఛార్జర్ కి ఆల్రెడీ నిన్న నైటే వచ్చాం. ఈ నైట్ పవర్ పోయిందంట. ఎన్ని అవర్స్ కి వస్తుందో తెలియదంట. ఈజీగా 5-6 అవర్స్ పట్టింది అన్నాడు. ఫోన్ చేసి మాట్లాడినాం. ఇక ఆ నైట్ 2కి 1కి ఏమొస్తామని నేను అనుకుని మార్నింగ్ అయితే వచ్చాం. కానీ ఇది బాగా లాంగ్ ఉంది మాకు. అన్నిటికన్నా దగ్గరున్న చార్జెస్ ఏవి పని చేస్తలేవు. 4-5 చార్జెస్ ఉన్నాయి టోటల్ గా లేలా. ఇది ఒక్క చార్జర్ మాత్రమే పనిచేస్తుంది. మనాలి నుంచి లేక్ వచ్చే దారిలో ఫస్ట్ పెట్రోల్ బంక్ ఉంటది ఇండియన్ ఆయిల్ ది. ఇది ఒక 20 కిలోమీటర్స్ దూరం ఉంటది లేక్. ఇక్కడైతే మనకి చార్జర్ అయితే వర్కింగ్ అవుతుంది. ఏవి మనకి కొంచెం హోటల్స్ గిటల్స్ కూడా సైడ్ కి ఉన్నాయి అన్నట్టు, కేఫ్ అవి ఇవి. కావాలంటే ఇక్కడ మీరు రెస్ట్ తీసుకుని ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మన బండి కండిషన్ చూడండి, మొత్తం దుమ్ము ధూళి ఇంత మట్టి చాలా దారుణంగా ఉంది. అంటే 2500 కిలోమీటర్లు వచ్చినాం, ఒక అచీవ్మెంట్ చేసినాం లదాఖ్ వరకు. ఏది మంచిర్యాల నుంచి లదాఖ్ వరకు వచ్చినామంటే ఒక అచీవ్మెంట్ అన్నట్టే. అది కూడా ఈవీలో. నార్మల్ గా రావడానికి అమ్మ రియల్ గా ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. ఎట్లా అంటే మనాలి నుంచి మీకు లేబర్కి వచ్చేసరికి తలకాయ పట్టేస్తుంది. మొత్తం నిద్రపోయినట్టు అవుతారు ఆక్సిజన్ లేక. ఆక్సిజన్ క్యాన్ అయితే మంచిగా తీసుకోండి. మాది ఒకటి తీసుకుని ఆ దెబ్బకి అయిపోయింది. అది 4 వాడినాం. ఆక్సిజన్ క్యాన్ తీసుకోండి. మీరు 19,000 ఫీట్స్కి వెళ్ళిపోతారు. చాలా తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా తక్కువ ఉన్నది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 14,000 కిలోమీటర్స్ పైన ఉన్నాం అన్నట్టు. సారీ, 14,000 ఫీట్స్ పైన ఉన్నాం అన్నట్టు. అక్కడ బిల్డింగ్ చూడండి ఎలా ఉన్నాయో. వీటి కోసం వచ్చాడు అవుతుంది నాకు తెలిసి. అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకుని కొంచెం లడాక్ కూడా ఎక్స్ప్లోర్ చేసి డైరెక్ట్ శ్రీనగర్కి అయితే వెళ్తున్నాము అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీనగర్ నుంచి ఇక డైరెక్ట్ ఢిల్లీకి అయితే వెళ్తాం. ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్తాం. ఇది మా ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి. ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, చుక్కలు కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.